సో హలో గైస్, ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ ఏం మాట్లాడాడో మీరు వినే ఉంటారు. సనాతన ధర్మాన్ని ఎరాడిగేట్ చేయాలి. ఈ నా స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు ఎదురుగా విజయ్ గారు అక్కడే ఉన్నారు. దానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు కానీ నమస్కారం పెట్టేసి ఇంకా సైలెంట్ గా ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే ఏదో ఇతను ఫస్ట్ టైం చేసిన స్టేట్మెంట్ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే కళ్ళు నెత్తి మీదకి స్టేట్మెంట్ చేశారు. అప్పుడు మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ దానికి ఫలితం అనుభవిస్తున్నారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంకి వచ్చేసి అయినా సరే ఇంకా కళ్ళు తెచ్చుకోవట్లా. స్టిల్ అవే స్టేట్మెంట్. మీలాగే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వచ్చి సనాతన ధర్మాన్ని రూపురేఖలు లేకుండా పాతి పెట్టడం అని చాలా ట్రై చేశారు. వాళ్ళ వల్లే కాలేదు, మీ వల్ల కూడా కాదు. తమిళనాడుకి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అక్కడ ఉన్న టెంపుల్స్. మీరు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేద్దాం అనుకుని మీకు ఒక ఆలోచన ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు అక్కడ నుంచి ఎందుకు ఇన్కమ్ తీసుకున్నారు? గవర్నమెంట్ ఎందుకు రన్ చేశారు? ఆ డబ్బుల మీద ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవచ్చు కదా టెంపుల్స్ కి. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకొని కొత్త టెంపుల్స్ కట్టుకుంటారు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే డబ్బులు కావాలి. కానీ సనాతన ధర్మాన్ని మాత్రం ఎరాడికేట్ చేయాలని స్టేట్మెంట్. మళ్ళీ అండ్ నేను చేసిన స్టేట్మెంట్ కి రెస్పాన్స్ కూడా చాలా క్విక్ గానే వచ్చింది. రోడ్ల మీద జనాలు వచ్చి దీని మీద ప్రొటెస్ట్ ఎలా చేస్తారో మీరు చూసే ఉంటారు. ఈ స్టేట్మెంట్ మీద అన్నమయ్య గారు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీకు సనాతన ధర్మం మీద అంత హేట్రెట్ ఉంటే ఫస్ట్ మీ అమ్మగారిని టెంపుల్స్ కి వెళ్ళడం ఆపేమని చెప్పండి. రోజు ఆవిడ టెంపుల్స్ కి వెళ్ళి పూజలు చేస్తూనే ఉంటారు కదా, ఆవిడ చూసాను అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఒక భగవద్గీత గిఫ్ట్ ఇస్తాను, ఒకసారి చదవండి, అది సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు అని చెప్పి చెప్పారు. అంతా పక్కన పెడితే ఎప్పుడైతే తమిళనాడు జనాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన అన్నమయ్య కుప్పస్వామి గారు లాంటి పక్కన పెట్టి ఒక ఫిల్మ్ స్టార్ అయిన విజయ్ గారికి ఓటేసి గెలిపించుకున్నారో ముందు ఇంకా ఇలాంటి చాలా చూడాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ విజయ్ గారు క్యాపబుల్ క్యాండిడేట్ కాదు అది అని అన్న కానీ బట్ చెప్తున్నా. సో ఎంటైర్ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో, ఈయన స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.